ఇక బెంగాల్లో కొత్త ప్రభుత్వం వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు. కొత్త ప్రభుత్వం అంటే మే 9న ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగవంతమైన చర్యలు. మరి ఠాగూర్ జయంతి రోజునే సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు. ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ. గవర్నర్కు పత్రాల సమర్పణకు సిద్ధమైనటువంటి భాజపా నేతలు. రాజ్యాంగ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం మరి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉన్నది. అసన్సోల్లో దుర్గాదేవి ఆలయం పునఃప్రారంభంతో స్థానిక ఆనందం. కొత్త ప్రభుత్వంపై అభివృద్ధి, శాంతి భద్రతపై ప్రజల ఆశలు అనేటటువంటిది ఒక వార్త. వాస్తవానికి తలపతి విజయ్ తప్పకుండా ఒక కొత్త విధానాన్ని తీసుకురావచ్చు, కానీ బెంగాల్లో బీజేపీ కొత్త విధానాన్ని తీసుకురాదు. ఇది పక్కా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముదిరిపోయి ఉన్నారు. బీజేపీ అనేటటువంటిది ఆల్రెడీ 15 ఏళ్ల నుంచి ఆల్రెడీ అధికారంలో ఉన్నది దేశవ్యాప్తంగా. కాబట్టి వాళ్ళకి అన్ని లొసుగులు తెలుసు. ప్రజలను మోసం చేయడమే తప్ప పెద్దగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధం లేదు. ఒక కొత్త ప్రభుత్వం వస్తే తప్ప భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీ కాంగ్రెస్ ఖతమైపోయి ఒక కొత్త పార్టీ ఉద్భవించి కొత్త పార్టీ ప్రభంజనాన్ని సృష్టించి భారతదేశం టోటల్ వ్యాప్తంగా ఒక కొత్త ప్రభుత్వం వస్తే తప్ప ఈ భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో ఉండేటటువంటి పేద వర్గాల ప్రజల యొక్క సమస్యలు తీరవు, సమస్యలు నెరవేరవు. రాష్ట్రాలలో కొత్త ఇట్లాంటి తలపతి విజయ్ లాంటి పార్టీ కొత్తగా అవతరిస్తే ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుతుందేమో. ప్రజలకు ఏదైనా ఒకప్పుడు ఎన్టీ రామారావు కొత్తగా వచ్చినప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఎట్లా ఉండేనో అట్లా జరగొచ్చుగాక. కానీ తెలంగాణలో మాత్రము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం చేసిరే తప్ప ఆ ప్రభుత్వము వాస్తవానికి అద్భుతంగా తీర్చిదిద్ది తెలంగాణ సమాజాన్ని ఆదుకొని తెలంగాణ సమాజాన్ని పేదరికం లేనటువంటి సమాజంగా మార్చేటటువంటి పరిస్థితి తీసుకురాలేరు. కాబట్టి వాళ్ళకు చెంపపెట్టుగా వాళ్ళని ఆల్రెడీ అధికారం నుంచి తొలగించి ఇలా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాస్తవానికి ఇక్కడ కూడా బీజేపీకి స్కోప్ ఉండే మరి బీఎస్పీకి కూడా కాస్త ఎంతో కొంత ప్రతిపక్షంగా స్కోప్ ఉండేటటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు దాన్ని పరిపాలన అంటే ఆ అధికారాన్ని చేపట్టుకొని ఆ బీజేపీని కానీ ఇటు బీఎస్పీని మోసినటువంటి ఇద్దరు కూడా మరి ఆల్రెడీ ఒకరు తప్పుకోవడం, ఒకరేమో ఇంకొక పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరడం వల్ల రెండు పార్టీలు కూడా కాస్త కనుమరుగు కావడానికి ఆస్కారం అయింది. ఇక పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారుతున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కొత్త రాజకీయ అధ్యయనానికి నాంది పలికేలా మే 9న ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ నేతలు సన్నాహాలు వేగవంతం చేశారు. మరి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించినటువంటి వివరాల ప్రకారం మే 9న ప్రభుత్వం ఏర్పాటు దాదాపుగా ఖాయం అనిపిస్తోంది. అదే రోజున నోబెల్ బహుమతి గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉండడంతో ఆ ప్రత్యేక దినాన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఠాగూర్ ఆలోచనలతో ప్రేరణ పొందుతూ రాష్ట్రానికి సాంస్కృతిక అభివృద్ధి దిశలో కొత్త దారి చూపాలనే నేపథ్య సంకల్పంతో ఈ తేదీని ఎంచుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి పదవిని ఎవరు చేపడతారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పలువురు ప్రముఖ నాయకుల పేర్లు మరి వినిపిస్తున్నప్పటికీ తుది నిర్ణయం పార్టీ ఉన్నత నాయకత్వం తీసుకోనున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని కూడా సమాచారం. కొత్త నాయకుడి ఎంపికలో సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత, రాజకీయ అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇక ఖచ్చితంగా వాస్తవం మీరు అన్నారు. టీవీకే విజయ్ గారు భారతదేశంలో ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు. 100% నిజం. ఇది హిస్టరీ క్రియేట్ చేశాడు. అసలు మొత్తం రాజకీయ వర్గాలకు ఒక చెంపపెట్టుగా ఖచ్చితంగా ఆయన నిలిచిండు. వాస్తవం కూడా. కాబట్టి అలాంటి రాజకీయ శక్తులు, కొత్త శక్తులు రావాలి. ఎందుకంటే వీళ్ళు ఇంటలేరు, ముదిరిపోయారు. ఎక్కడోడక్కడనే ముదిరిపోయి ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు. నిజంగా పేద వర్గాలను పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేకుండా పోయింది. నిజంగా మీరు ఆలోచించండి, చూస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. పేద వర్గాలను పట్టించుకునేటటువంటి పరిస్థితులే లేవు.
ఏదో నామకే వాస్తా ఏదో చేయడం, బస్ టోటల్గా అందినంత దోచుకోవడం, దాచుకోవడము వీళ్ళ పనిగా మారింది. కాబట్టే వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ ఉట్టిగానే ఉట్టుకరాలే. ఖచ్చితంగా వీళ్ళ దోపిడిని, ఖచ్చితంగా వీళ్ళు దాచుకునేటటువంటి ఆ దగాకోరు పనులను తప్పకుండా ప్రజలకు తెలియజేసేటటువంటి కార్యక్రమమే